నానాటికి కోనసీమ ముఖద్వారంగా అభివృద్ధి చెందుతున్న రావులపాలెంలో ట్రాఫిక్ సమస్య నివారించేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట పరిధిలోని రావులపాలెంలో ఎమ్మెల్యే సత్యానందరావు పర్యటించారు. నేషనల్ హైవే అథారిటీ, R&B, పోలీసు అధికారులతో కలిసి కళా వెంకట్రావు సెంటర్, రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్లు తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలకు గల కారణాలపై అధికారులతో చర్చించారు. అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్ల వెంబడి ఉన్న తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, భవన యాజమానులు స్థానికులతో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. వారి సలహాలు, సూచనలు తెలుసుకున్నారు. ప్రస్తుతం నెలకొన్న సమస్యలు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రావులపాలెంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి హైవే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని సత్యానందరావు చెప్పారు. ఇప్పుడు అందుకే అన్ని డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఉన్నారు. డిఎస్పీ గారు వచ్చారు, పోలీస్ వారు వచ్చారు, రెవెన్యూ వారు ఉన్నారు, ఆర్టీ వారు కూడా అర్జెంట్ మీటింగ్ మీద కలెక్టరేట్ కి వెళ్ళారు. ఎంఆర్ వారు ఉన్నారు, పీడీ గారు, ఆర్ఎంపీ వారు అందరూ ఉన్నారు, పంచాయతీ వారు అందరూ. ఒకసారి మేము రౌండ్ వేసేసి ఎండా హౌస్ లో కూర్చుంటాం. మీరు ఎండా ఆఫీస్ కి వచ్చేస్తే అక్కడ విషయాలు ఏదన్నా మీరు చెప్పినవి కూడా దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలనేది నిర్ణయాలు తీసుకుంటారు. మీ మిమ్మల్ని కూడా మీరు చెప్పిన మాటలు కూడా దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా ఎదరికెళ్ళాలనేది అందరి ఉద్దేశం ఒకటే. ఇందాక నేను చెప్పినట్టుగా ట్రాఫిక్ సింపుల్ గా రెగ్యులేట్ చేయాలి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చెయ్యాలి. అది అందరూ సహకరించాలి. ఇప్పుడు ఆటో వారు ఉన్నారు, వారు జీవనోపాధి వాళ్ళకే కావాలి. అలాగని చెప్పి రోడ్డు అడ్డంగా పెట్టుకుని నేను ఆటోలు నడుపుతానంటే ట్రాఫిక్ దెబ్బతింటారు. అలాగే తోపుడు వర్తకులు ఉన్నారు, సైకిల్ వెండర్స్ ఉన్నారు, వాళ్ళు పూల వర్తకులు ఉన్నారు, పళ్ళ వర్తకులు ఉన్నారు. వారు కూడా వ్యాపారం కోసం 7 సెంటర్ లో బతుకుతున్నారు.